వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు దీపక్ ఎంగేజ్మెంట్ని చెడగొట్టాలని బుర్ఖాలో వచ్చి సూర్యప్రతాప్కి అడ్డంగా దొరికిపోతాడు కదా. రూపని సూర్యప్రతాప్ ముసుగు తీయమని చెప్పేసరికి ఇంకా రాజు ముసుగు తీస్తుంది రూప. రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. రేయ్ ఏంట్రా ఏంట్రా ఇది, ఎందుకు నా కుటుంబంపై ఇంత కక్ష కట్టావు? చూడు, నిన్ను ఖచ్చితంగా గుణపాఠం చెప్పే తీరుతాను, నీకు శిక్ష వేసే తీరుతాను. పోనీలే కదా అని ఇన్నాళ్ళు వదిలేస్తుంటే మమ్మల్ని ఇంకా ఎందుకని బాధ పెడుతున్నావు? ఈసారి ఎవరు క్షమించినా నేను నిన్ను క్షమించను అని చెప్పి ఇంక వెంటనే అక్క అని అంటాడు సూర్యప్రతాప్. తమ్ముడు అని అంటుంది విజయాంబిక. పోలీసులకు ఫోన్ చేయక్క అని అంటారు. ఇంకా పోలీసులకు ఫోన్ చేసిన వెంటనే పోలీసు అక్కడికి వస్తారు. పెద్దయ్యా, నేను ఏం తప్పు చేశాను అని అడుగుతారు. రేయ్, నువ్వు చాలా తప్పులు చేశావు. మొదట నా కూతుర్ని ప్రేమించి ఒక తప్పు చేశావు, తర్వాత నువ్వు చేసిలా తప్పు చేశావు. నా కూతురి జీవితంలో తనను అనుమానించి తప్పు చేశావు, అవమానించి తప్పు చేశావు. ఇప్పుడు మళ్ళీ రాజు పింకీల పెళ్లి చేసి తప్పు చేశావు. ఇన్ని తప్పులు పెట్టుకొని ఇంకా ఏం తప్పు చేశాను అని ఎలా అడగగలుగుతున్నావురా? చూడు, ఇంకొక్కసారి నువ్వు మా కంటికి కనిపిస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎస్ఐ అరెస్ట్ చేసి పాపం రాజుని, ఎస్ఐ గారు, వీడు నా మేనల్లుడు దీపక్కి ఏదో మత్తుమందు ఇచ్చాడు కాబట్టి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద వీడికి జైలు శిక్ష వేయండి అని చెప్పి ఇంకా అరెస్ట్ చేయమని చెప్తారు సూర్యప్రతాప్. అలా పాపం పోలీస్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు రాజుని. రూప రాజు వెనకాలే వెళ్తూ రాజు అని చెప్పి గుమ్మం దాటబోతుంటే ఆగో అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా పాపం రూప ఆగిపోతుంది. ఇంకా ఈ జన్మలో ఇంటికి అడుగు పెట్టను అంటేనే నువ్వు వెళ్ళు. పాపం రూప ఆగిపోతుంది. ఇంకా అలా రాజుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. పాపం రూప సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, నాన్న, రాజు ఎలాంటి తప్పు చేయలేదు నాన్న, ప్లీజ్ నాన్న రాజుని వదిలేమని చెప్పు నాన్న అని అంటుంది. ఏయ్, అసలు నీ వల్లే ఇదంతా జరిగింది, నువ్వు మర్యాదగా లోపలికి పో అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా పాపం అలా లోపలికి వెళ్ళిపోతుందనమాట. వెంటనే రూప, ఇప్పుడు ఏం చేయాలి, రాజుని ఎలా విడిపించాలి? నాన్నే స్వయంగా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏది చేసినా రిలీజ్ చేయరు. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇంకా పింకీకి కాల్ చేస్తుందనమాట పాపం రూప. హలో అక్క, ఎలా ఉంది ఇప్పుడు? ఆ దీపక్ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందా అని అడుగుతుంది పింకీ. దీపక్ ఎంగేజ్మెంట్ కాదు పింకీ, రాజుని అరెస్ట్ చేశారు పింకీ. రాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు, నాన్న రాజుకి దొరికిపోయాడు అని చెప్తుంది పాపం రూప. ఒక్కసారిగా పింకీ వాళ్ళు షాక్ అయిపోతారు. ఏంటి, ఇప్పుడు రాజు పోలీస్ స్టేషన్లో ఉన్నాడా అని అంటారు. అవును, పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. మీరు త్వరగా వెళ్ళండి పింకీ అని చెప్తుంది పాపం. అలా ఇంకా రూప ఇంకా వెంటనే రాజు వాళ్ళ ఫ్యామిలీ అందరూ బయలుదేరుతారు అలా పోలీస్ స్టేషన్కి. ఇంకా పోలీస్ స్టేషన్లో రాజు, ఒరే రాజు, నీకెందుకురా ఇలా జరిగింది? ఎప్పుడు ఎలాంటి పల్లెత్తి మాటని, ఎలాంటి తప్పు చేయని వాడివి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంట్రా అని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పలనాయుడు అండ్ ముత్యాలు. రాజు పాపం అలా చూస్తూ ఉంటాడు. రే, ఇప్పుడు ఏం చేయాలరా అని అడుగుతూ ఉంటారు అప్పలనాయుడు. నాన్న, మీరేమీ కంగారు పడకండి, నేను చెప్పినట్టు చేస్తే నేను బయటికి వస్తాను. ఇంకి ఒకసారి నేను చెప్పినట్టు చేయని చెప్పి ఇంకా వెంటనే అలా పింకీకి ఒక ఐడియా చెప్తాడనమాట రాజు. హలో మేడం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, అందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఇంక అక్కడి నుండి ఎస్ఐ అయితే పంపించేస్తాడు. సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను రాజు అని ఇంకా హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారనమాట. అలా తనైతే ఇంకా అందరూ ఇంటికి వచ్చేసాక ఖచ్చితంగా ఇప్పుడు రాజు చెప్పినట్లు చేయాలి అని ఇంకా వెంటనే పింకీ ఫోన్ చేస్తుంది రూపకి. రూప పాపం చాలా బాధపడుతూ ఉంటుంది. పింకీ ఫోన్ చేసేసరికి, పింకీ చూసావా రాజు ఎలా ఉన్నాడు?
రాజు బాధపడుతున్నాడు కదా అని అడుగుతుంది. అక్క, రాజు ఒక ఐడియా ఇచ్చాడు, ఇది నువ్వు పాటిస్తే రాజుని మనం విడిపించుకోవచ్చు. అది ఏంటంటే అని చెప్పి ఇంకా రాజు చెప్పిన ప్లాన్నే చెప్తుందనమాట. అలా ఇంకా రూపకి తను ఇంకా వెంటనే రూప ఇప్పుడే ఇప్పుడే అమలు చేస్తాను అని హ్యాపీగా ఇంకా అలా విజయాంబిక అండ్ దీపక్ రూమ్ దగ్గరికి వెళ్తుంది. వెంటనే రూప, విజయాంబిక, దీపక్, ఏంటి మమ్మీ ఇలా జరిగింది? చక్కగా పెళ్ళి ఎంగేజ్మెంట్ అవుతుంది అనుకున్నాను, కానీ ఎంగేజ్మెంట్ అవ్వలేదు అని బాధపడుతూ ఉంటాడు దీపక్. ఒరేయ్, ఎప్పుడు టైం మంది కాదురా, ఖచ్చితంగా టైం అనేది ఉంటుంది కదా, నువ్వేమి కంగారు పడకు. ఇంకా ఇంకా మంచి ముహూర్తంలోనే నీ పెళ్ళి చేయాలి, కానీ దానికంటే ముందు ఒక పని చేయాలి. అది ఆ మందారాన్ని చంపడం. ఆ మందారం రాజు వాళ్ళకి దొరికే ముందే మనమే అది ఎక్కడుందో కనిపెట్టాలి. నువ్వు ఆ విషయంలో ఎంక్వైరీ చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా చెప్తుంది విజయాంబిక. సరే మమ్మీ, ఇప్పుడే మనుషుల్ని పెట్టి వాళ్ళని వెతికిస్తాను అని ఇంకా అలా బయలుదేరుతాడు దీపక్. కరెక్ట్గా దీపక్ వస్తున్నాడని తెలుసుకొని ఇంకా ఫోన్లో గట్టిగా దీపక్ ముందే మాట్లాడుతూ ఉంటుంది. అలా కావాలనే రూప, ఏంటి మందారం కనబడిందా? ఎక్కడా? అవునా, నాకు మందారం చాలా ఇంపార్టెంట్. మందారం దొరికిందన్నమాట. అమ్మయ్య, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుంది రూప. దీపక్ పరిగెత్తుకుంటూ విజయాంబిక దగ్గరికి వస్తాడు. మమ్మీ, నీకు ఒక విషయం చెప్పాలి మమ్మీ. ఆ రూపకి మందారం ఎక్కడుందో తెలిసిపోయిందంట. ఇప్పుడే తను ఫోన్లో మాట్లాడడం విన్నాను. మనం వెంటనే వెళ్ళాలి మమ్మీ అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతారనమాట విజయాంబిక అండ్ దీపక్. రండి రండి, మీరు వస్తారని నాకు బాగా తెలుసు అని చెప్పి అలా ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటుందన్నమాట రూప. ఇంకా రూప అలా వెళ్ళి ఒక ప్లేస్లో ఆగుతుంది. ఒక ప్లేస్లో ఆగి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటుంది. అలా తన్ని ఫాలో అవుతూ దీపక్ అండ్ విజయాంబిక కూడా వస్తారు. ఇంకా వచ్చి వాళ్ళొక రూమ్లోకి వెళ్తూ ఉండడం చూస్తారు. ఖచ్చితంగా తను ఈ రూమ్లోనే ఉండుంటుంది మమ్మీ, ఇప్పుడే వెళ్ళి చూస్తానాగు అని అంటారు. రే, ఇద్దరం వెళ్దాంరా అని చెప్పి విజయాంబిక, దీపక్ ఇద్దరు ఇంకా రూమ్లోకి వెళ్ళేసరికి రూమ్ బయట నుండి ఇంకా వచ్చేసి లాక్ చేసేస్తుంది రూప. ఒక్కసారిగా విజయాంబిక అండ్ దీపక్ ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి, ఏయ్ రూప, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. అది అడగాల్సింది నేను, మీరు నన్నెందుకు ఫాలో అయ్యారు అత్తయ్య అని అడుగుతుంది రూప. ఫాలో అవడం ఏంటి అంటే, నువ్వు ఆ రాజుని కలుస్తున్నావేమో అని తెలియడానికే వెళ్ళాం అని అంటాడు దీపక్. ఓ అవునా, అబద్ధాలు చాలా బాగా చెప్తున్నావు దీపక్. చూడండి, మీరిద్దరూ నేను చెప్పినట్లు చేయాలి. ఒక చిన్న పని, వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి రాజుని బయటికి విడిపించేయమని చెప్పు, రాజుని రిలీజ్ చేయమని చెప్పు. మేమెందుకు అలా చేయాలి? మేమెందుకు రాజుని విడిపించాలి అని అంటారు దీపక్. నాకు తెలుసు నువ్వు ఇలా అంటావని, అందుకే ఒకటి అరేంజ్ చేశా, ఆ పక్కన చూడండి అని అంటారు. అక్కడ ఒక పెద్ద స్నేక్ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే దీపక్ అండ్ విజయాంబిక. ఇప్పుడు ఒక 5 నిమిషాల్లో మీరు ఫోన్ చేయలేదనుకో, ఆ స్నేక్ వచ్చి మిమ్మల్ని ఏం చేయాలో అదే చేస్తుంది. కాబట్టి మీకున్నది 5 మినిట్స్ మాత్రమే. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలుస్తుంది. ఈ ఒక్కసారి నా భర్తను నేను కాపాడుకోకపోతే ఎలా? అందుకే ఈ ప్లాన్ వేశా. మీకు 5 మినిట్సే టైం ఉంది అని చెప్తుంది. ఇంకా వెంటనే అలా 5 మినిట్స్ టైంకి ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడనమాట దీపక్. హలో ఎస్ఐ గారు అని అంటారు. సార్ చెప్పండి సార్ అని అంటారు. సార్, మీరు రిలీజ్ చేశారు కదా, అరెస్ట్ చేశారు కదా రాజుని, ఆ రాజుని వదిలిపెట్టేయండి సార్ అని అంటాడు దీపక్. ఏంటి సార్, కేసు ఆల్రెడీ ఫైల్ అయింది సార్ అని అంటారు. సార్, నేను చెప్తున్నాను కదా, కార్పొరేటర్ని చెప్తున్నాను కదా. చూడండి, మా మావయ్య చెప్పాడు, ఇది చాలా చిన్న సమస్య, వాడు నా మంచి కోసమే చేశాడు, కాబట్టి వాడిని వదిలేయండి అని చెప్తాడు. ఇంకా వెంటనే అలా వెళ్ళిపోతారనమాట ఎస్ఐ. రేయ్, ఆ రాజుని వదిలేయండి అని చెప్తారు. ఇంకా వెంటనే రాజు అలా రిలీజ్ అయ్యి బయటికి వచ్చేస్తాడు. గుడ్, మంచి నిర్ణయం తీసుకున్నారు అని ఇంకా రూప అలా డోర్ లాక్స్ అయితే ఓపెన్ చేస్తుంది. రూపా, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీకు ఎలాంటి శాస్తి జరగాలో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది విజయాంబిక. ఏంటి అత్తయ్య అలా చూస్తున్నావు?
ఓ, నాకు అర్థమైందిలే. నువ్వు నన్ను ఎలా అయినా కింద పడేయాలని నాకు తగిన గుణపాఠం చెప్పాలనుకుంటున్నావు కదా. కానీ మీరు నన్ను ఏమీ చేయలేరు. ఎందుకంటే నేను ఏది ఎవరి చెడు కోసం చేయను. ఖచ్చితంగా మందారాన్ని వెతికి పట్టుకొని మిమ్మల్ని ఖచ్చితంగా మా నాన్న ముందు దోషులుగా నిలబెడతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప. రే దీపక్, రూప ఏదో ఒకటి చేసేలా ఉంది. తన కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని అంటారు విజయాంబిక. నువ్వేమీ భయపడద్దు మమ్మీ, మందారాన్ని వెతకమని చెప్పాను కదా. ఆ జీవన్ అండ్ నా మనుషులు కూడా అదే పనిలో ఉన్నారు. ఒక 1 డే ఆర్ 2 డేస్లో తను మనకి దొరికిపోతుంది అని చెప్పి దీపక్ అంటాడు. రాజు ఇంటికి వస్తాడు. ఇంకా రాజుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్. అమ్మయ్య, రాజు వచ్చేశాడు, ఇంకా మనకి ఎలాంటి కంగారు లేదు. రాజు, ఇప్పుడైనా కాస్త జాగ్రత్తగా ఉండరా అని అంటారు. అమ్మా, నేను ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాను, కానీ ఖచ్చితంగా ఇప్పుడు నేను ఒక పని చేయాలి అని చెప్పి ఇంకా మొత్తం వెతుకుతూ ఉంటాడనమాట. అలా తనైతే ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ మందారం ఎక్కడున్నా నేను తెలుసుకొని తీరాలి అని చెప్పి వెంటనే ఇంకా అలా మందారం గురించి వెతుకుతూ ఉంటాడనమాట రాజు. ఇటువైపు రూప కూడా మందారం గురించి అటు ఇటు వెతుకుతూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే సూర్యప్రతాప్ అయితే రూప దగ్గరికి వస్తారు. రూపని చూస్తారు. ఏంటి, ఆ రాజుని విడిపించడానికి ప్రయత్నిస్తున్నావా? ఖచ్చితంగా నిన్ను నేను క్షమించను. ఆ రాజు ఎలాంటివాడో నీకు తెలిసేలా చేస్తాను అని అంటారనమాట. కావాలనే రాజు గురించి సూర్యప్రతాప్, నాన్న మీకు రాజు గురించి తెలీదు, రాజు చాలా మంచివాడు. దీపక్ని మీరు ఇంతలా నమ్ముతున్నారు. దీపక్ ఎలాంటివాడో ఖచ్చితంగా నీకు నేను తెలిసేలా చేస్తాను నాన్న, తెలిసేలా చేస్తాను. తెలిసేలా చెయ్యాలంటే మా దగ్గర సాక్ష్యాలు ఉండాలి. ఆ సాక్ష్యాల్ని నేను వెంటనే మీ దగ్గరికి తీసుకువస్తాను. మాకు దొరికిన వెంటనే మీ దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పి అలా ఇంకా అక్కడి వెళ్ళిపోతుంది రూప. ఏంటి రూప ఇంత కాన్ఫిడెంట్గా ఉంది అంటే, రూప నిజం చెప్తోందా అబద్ధం చెప్తోందా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట సూర్యప్రతాప్. ఇది ఇలా ఉండగా బంటి అలా ఇంకా స్కూల్ నుండి ఇంటికి వస్తూ ఉంటాడు. ఏంటి నాన్న ఇంకా రాలేదు, ఏమైంది నాన్నకి అని చుట్టూ చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా ఇంకా జీవన్ అలా బంటి వైపు చూస్తూ ఉంటాడు. వీడు ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడే వీడిని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పి ఇంకా అలా జీవన్ వెళ్ళి బంటిని కిడ్నాప్ చేయబోతుంటే వెంటనే అక్కడికి ఒకరు వచ్చి జీవన్ని కొడతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట జీవన్. ఇంకా అలా జీవన్ అయితే చూస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది రాఘవ కాబట్టి. ఇంకా రాఘవ అలా చూస్తూ ఉంటాడనమాట. రాఘవ వెంటనే జీవన్ని కొట్టి ఈ బాబుని చంపాలనుకుంటారా అని చెప్పి బాగా కొడతాడు. ఇంకా అలా కొట్టిన వెంటనే అక్కడి నుండి జీవన్ పారిపోతాడు. బాబు, ఎవరు బాబు నువ్వు అని అడుగుతారు. థ్యాంక్స్ అంకుల్, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా ఇల్లు ఇక్కడే, నన్ను నాన్న ఎప్పుడు తీసుకువెళ్తారు, ఇవాళ రాలేదు, అందుకే మీరు నన్ను కాపాడారు అని చెప్పి అలా ఇంకా రాఘవని రాజు ఇంటికి తీసుకువెళ్తాడనమాట బంటి. ఇంకా బంటి రాఘవని ఇంటికి తీసుకువచ్చేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. రాఘవ అని చెప్పి పరిగెట్టుకుంటూ వస్తాడు. రాఘవ, నువ్వు ఇక్కడ అని అంటారు. బాబు మీరిక్కడ అని అంటాడు పాపం రాఘవ. చూడండి, నేను మీతో ఎప్పటి నుండో కలవాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఎప్పటి నుండో అడిగి నిజం చెప్పాలనుకుంటున్నాను, కానీ కుదరలేదు బాబు. ఇప్పుడు ఆ దేవుడు మీకు నన్ను దగ్గర చేశారు బాబు. మీకు ఒక విషయం చెప్పాలి బాబు. మందారం నా దగ్గరే ఉంది బాబు అని చెప్పి ఇంకా మందారం దగ్గరికి తీసుకువెళ్తాడనమాట. అలా వెంటనే రాఘవ ఇంకా రాఘవతో పాటు మందారం దగ్గరికి వెళ్తాడు రాజు. మందారం అలా స్పృహ కోల్పోవడం చూసి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. అలా ఇంకా రాజు చూస్తూ ఉంటాడు. రాజు, నువ్వు బాబు మీ గురించే ఎదురు చూస్తున్నాం బాబు. ఎలా అయినా మిమ్మల్ని నేను కలవాలనుకున్నాను బాబు.
మందారం అన్యాయం అయిపోయింది బాబు అని చెప్పి ఇంకా నిజం చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఇంకా అలా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎలా అయినా పెద్దయ్యకి చెప్పాలి అని చెప్పి ఇంకా రూపక్ కాల్ చేసి సూర్యప్రతాప్ని పిలవమని చెప్తాడు. నాన్న మీరు త్వరగా రావాలి, నాతో రండి నాన్న, మీకు అప్పుడే నిజం తెలుస్తుంది అని ఇంకా సూర్యప్రతాప్ని తనతో పాటు తీసుకువస్తుంది రూప. అలా ఇంకా కోమాలో ఉన్న మందారాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.